ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి. 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. రాజకీయ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది ప్రజల ఆశీర్వాదం ఉంటే. ఎమ్మెల్యే, ఎంపీ, ఎనీ ప్రజాప్రతినిధి ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ అన్నీ 5 సంవత్సరాలు. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడిని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, ఇప్పుడు మొన్నదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తారు. ఏంటంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుండా ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ని పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ వేసానికి నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పడు, ఇలా గుటకాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్న నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయినా ఒక అటాక్ అయింది, చూసింది మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం చల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? గా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయండి చెప్పండి? ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్ట జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్ట జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్ట జాక్కుంటున్నారు. మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు, ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నా. స్కూల్లో అడ్మిషన్ కోసం పోతాం, నేషనాలిటీ, నీ మతం ఏంది, నీ కులం ఏంది అని అడుగుతారా లేదా? కులాన్ని కాదంటారా ఎవరన్నా? భారతీయ జనతా పార్టీ కులం ఉన్నదాన్ని 100% గుర్తించే పార్టీ, కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది. నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్పిపోతున్నాను. కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు, చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది, మా దగ్గర లంబాడా ఎస్టీ, లంబాడా మహారాష్ట్రలో బీసీ, కర్ణాటకలో లంబాడా ఎస్సీ. లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే ఎట్లా చేర్చాలనే నీకన్నా జ్ఞానం ఉందా? రజక ఇక్కడ బీసీ, రజక కర్ణాటకలో ఎస్సీ, ఎట్లా చేస్తావు? తెలంగాణ రెడ్డిలు ఓసీ, కర్ణాటక పోతే బీసీ, కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటక పోతే బీసీ. ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ, మత్స్యకారులు యూపీ పోతే ఎస్సీ. ఇట్లా అనేక రకాల వైరుధ్యాలు ఉన్నాయండి. అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా? అర్థం చేసుకుంటారా? భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదు, కానీ డ్రామా పద్ధతిని మాత్రమే వ్యతిరేకిస్తుంది. నేను ఒక 2 అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చెప్పిన, అసలు దేశవ్యాప్తంగా చేసే ఆస్కారం ఉందా? ఫస్ట్ నీకు అవగాహన ఉందా? ఒకటి. రెండవది, ఎస్సీల జనాభా 15 నుంచి 17.5%, 17.6% పెరిగిందన్నావు. ఎస్టీల జనాభా 9% అనుకున్న దాన్ని ఇలా 10.5% అని చెప్తున్నావు. 2, బీసీల జనాభా గతంలో 52% ఉండే, ఇలా 46% అని చెప్పినావు. ఈ రాష్ట్రం మొత్తంలో ఒక బీసీల జనాభా తగ్గిపోతుందా? 2, ఒకవేళ అంటే చట్టబద్ధత ఉందా? నువ్వు చేస్తున్న కుల జనగణనకు చట్టబద్ధత ఉందా? దానికి కూడా శాంటిటీ ఏంది? నెంబర్ 1. నెంబర్ 2,
ఒకవేళ నువ్వు శుద్ధపూసరాయి మంచిగా జరిగితే మళ్ళీ ఎందుకు 10 రోజులు ఎక్స్టెన్షన్ చేసినావు? నీకున్న నిజాయితీ ఏంది? దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ ఎడ్డోళ్ళు అనుకుంటారు రేవంత్ రెడ్డికి అర్థం కానట్టున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడతా కానీ అధికారం ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడవదనే విషయం ఇప్పుడు అర్థమైపోయింది. ఇవాళ అది ఫెయిల్యూర్ అనడానికి, విఫలం చెందింది అనడానికి రెండవసారి మళ్ళీ కులగణన చేపట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం. ఇగో ఇట్లాంటి పిచ్చి పని భారతీయ జనతా పార్టీని అంగీకరించదు. నేను అడుగుతున్న చట్టబద్ధత కల్పించి ప్రాపర్ పద్ధతిలో సర్వే చేసి ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇవాళ మా సోషల్ స్టేటస్ గిది, మా సామాజిక నేపథ్యం గిది అని చెప్పి ఎట్లయితే చేసుకుందో, బీహార్లో ఎట్లయితే చేస్తున్నారో, మహారాష్ట్రలో ఎట్లా చేస్తున్నారో, తెలంగాణలో కూడా గట్టే చేయి తప్ప నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయలేవు మా బాబు, గుర్తుపెట్టుకో. ఇలా ఏం మాట్లాడతాడు? 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడేమంటాడు? అప్పుడప్పుడు ఇది చట్టబద్ధంగా అమలయ్యేటట్టు లేదు, పార్టీల పరంగా నువ్వెవడు అసలు? నువ్వెవడు? ఒక పార్టీ 60% ఇస్తుంది కావచ్చు, ఒక శాతం మొత్తం 100% ఇస్తుంది కావచ్చు, నువ్వు చెప్పాలి దానికి. అందుకనే కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కులగణన విషయంలో ఇప్పుడు నేను చెప్తున్నది వాస్తవం. దేశవ్యాప్తంగా కులగణన ఒకే పద్ధతిలో ఉండదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తప్పకుండా చేసి తీరవలసిందే. దాని ప్రకారంగా రిజర్వేషన్ పెట్టాల్సిందే, ఎన్నికలు జరపాల్సిందే, లేకపోతే నీ భర్తం పట్టాల్సిందే. భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకమని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు. కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో, నువ్వు వేసేటువంటి 4th సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వైజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మా సిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో, వీటన్నిటి మీద దాని ధరను సవరించి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగాన్ని డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా బదనామేటువంటి ఆస్కారం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒకటే పని చేస్తుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి వాళ్ళు ఇది ఉందని చెప్పి పంపితే అంత పేమెంట్ ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు, మన రాష్ట్రంలో రైతుల ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నేను మొన్ననే పార్లమెంట్లో మాట్లాడినా, మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎందుకంటే మా ప్రధానమంత్రి గారు చాలా పాజిటివ్ ఉంటాడు కాబట్టి, రైతు ఓరియంటేషన్లో పనిచేసే ప్రధానమంత్రి గారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ప్రేమించే ప్రధానమంత్రి గారు కాబట్టి, ఇవాళ మా గడ్కరీ గారు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం, కానీ మనకు సంతోషకరమైన పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా రైతులు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా రైతుల ఉసురు పోసుకోవద్దు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి గెలిపించిండు, నువ్వు మర్చిపోకు. ఇవాళ రైతులను వేధిస్తూ ఉంటే, రైతులు చనిపోతూ ఉంటే, రైతులు ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ మురిసిపోతే మంచిది కాదు సుమా. మొన్న మీకు కూడా నిజమే ఇది కష్టంగా ఉందని చెప్పి, మీరు ఎక్కడైతే ఇలా 4th సిటీ కోసం రోడ్లు వేస్తున్నారో ఒక్కొక్క ఎకరం 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది.
5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది, కానీ ఇది విలువ 20 లక్షలు 30 లక్షలు ఉంది. అందువల్ల రైతాంగం విషయంలో కూడా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నా. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగుల సమస్యల మీదనే కాకుండా రేపు రైతాంగ సమస్యల మీద కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి మీద రేపు ప్రభుత్వం మీద తప్పకుండా పోరుబాట సల్పే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మనవి చేస్తూ, పోరాడే పార్టీకి, మీ పక్షాన నిలిచే పార్టీకి ఇవాళ భారతీయ జనతా పార్టీకి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను.